ఆయన హాజరు మిగిలి ఉంది. 3-4 రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేయాల్సి ఉంది. ఈ రెండు డెవలప్మెంట్స్ ఇప్పుడు లిక్కర్ కేసు నెక్స్ట్ స్టేజ్ ను డిసైడ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరై ఏం చెప్పబోతున్నారనేది ఒకటి. ఇక ఈ నెల 17న సిట్ దాఖలు చేసే ఛార్జ్ షీట్ లో సంచలనాలు ఉంటాయన్న టాక్ మరొకటి. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసు థ్రిల్లర్ సినిమాలో క్లైమాక్స్ రేంజ్ లో ఉత్కంఠ రేపుతోంది. నెక్స్ట్ వీక్ లో ఏం జరగబోతోంది? విజయసాయి విచారణ, సిట్ ఛార్జ్ షీట్ తర్వాత బ్లాస్టింగ్ న్యూస్ రాబోతుందా? క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను తలపిస్తోన్న ఏపీ లిక్కర్ కేసు. ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్, 17న ఛార్జ్ షీట్. వాట్ నెక్స్ట్? విజయసాయి సిట్ విచారణకు హాజరైన తర్వాత ఏం జరగబోతోంది? ఫైనల్ స్టేజ్ లో మద్యం కేసు. ఈ వారంలో సంచలనాలు ఖాయమా? పకడ్బందీ ఆధారాలతో సిట్ నిందితుల బెయిల్ ను అడ్డుకోబోతోందా? అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అరెస్టులు, విచారణలు, కస్టడీలు ఇవన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. కానీ కీలక దశలో ఉన్న లిక్కర్ కేసులో నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకోవడమే సిట్ ముందున్న ప్రధాన లక్ష్యం. అందుకోసం కోర్టులో సబ్మిట్ చేసేందుకు పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తోందట సిట్. ముడుపుల వ్యవహారం ఏంటి, ఎవరెవరికి లింకులు ఉన్నాయి, ఏ నెంబర్ కార్లు వాడారు, ఫోన్ సంభాషణలు ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి పక్కా స్కెచ్ ప్రకారం జరిగిందని ప్రూవ్ చేసేందుకు తీవ్ర కసరత్తే చేస్తోందట సిట్ టీం. లేటెస్ట్ టెక్నాలజీతో మద్యం ముడుపుల వీడియోలను సేకరించినట్లు తెలుస్తోంది. డెన్లలో దాచిన డబ్బులు, వాటిని నిందితులు సెల్ ఫోన్లలో షూట్ చేసిన వీడియోలు దొరికినట్లు చెప్తున్నారు. నిందితుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల నుంచి ఈ వీడియోలను స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. ఎన్నికల తర్వాత నిందితులు ముందు జాగ్రత్తగా తమ సెల్ ఫోన్ల నుంచి ఆ వీడియోలను డిలీట్ చేశారట. అధికారులు ఆ సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపి డిలీట్ చేసిన వీడియోలను రీట్రీవ్ చేశారని చెప్పుకుంటున్నారు. మద్యం డీలర్ల నుంచి ముడుపులు వసూలు చేశాక పెద్దలకు చేరే వరకు అంతా లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి డైరెక్షన్ లో జరిగిందట. నిందితులు లిక్కర్ సొమ్ము పంపిణీకి ముందు వీడియోలు తీశారని అంటున్నారు. డెన్లలో దాచిన డబ్బుల వివరాలను సెల్ ఫోన్లలో వీడియోలు తీసి పెట్టుకున్నారట. ఎన్నికల తర్వాత అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి తాను ఏర్పాటు చేసుకున్న వసూళ్ల నెట్వర్క్ లోని ప్రతి వ్యక్తిని హైదరాబాద్ కు పిలిపించి వారి సెల్ ఫోన్లను తీసుకున్నాడు అని విచారణలో తేలింది అంటున్నారు. ప్రతి ఫోనుకు కనీసం ₹1,00,000 తగ్గకుండా ఇచ్చి కొత్త ఫోన్ తీసుకోవాలని సూచించాడట. ఇక లిక్కర్ ఆర్డర్లు పెట్టిన కంప్యూటర్లను డిపోల్లో ధ్వంసం చేశారట. అయినా కొన్ని వీడియో ఫుటేజీలతో పాటు చాటింగ్లు, ఫోటోలు బయటపడ్డట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు త్వరలో దాఖలు చేయనున్న ఛార్జ్షీట్ లో ఈ ఆధారాలను పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఓ స్కెచ్ ప్రకారం దోపిడీ జరిగిందని విచారణలో తేలింది అంటున్నారు. సిట్ ఇప్పటివరకు 40 మందిని నిందితులుగా చేర్చింది. రాజ్ కసిరెడ్డితో పాటు మాజీ సీఎం జగన్ సెక్రటరీ ధనుంజయ్ రెడ్డి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు 9 మందిని అరెస్ట్ చేసింది. సాక్షులు, అనుమానితులను 200 మందికి పైగా విచారించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉన్న 10 మందికి పైగా విదేశాలకు పారిపోయారు. ఈ కేసు విచారణలో 3 నెలలకు పైగా సిట్ సేకరించిన ఆధారాలు ఈ నెల 17న విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరనున్నాయి. మద్యం ముడుపుల వసూళ్లు, డెన్లలో దాచడం, కీలక వ్యక్తులకు పంపడం, ఎన్నికల్లో అభ్యర్థులకు పంపిణీ చేయడం, కీలక వ్యక్తుల పాత్ర, బినామీల ఆస్తులు, హవాలా మార్గంలో విదేశాలకు తరలించడం వంటివి ఛార్జ్షీట్లో మెన్షన్ చేసే అవకాశం ఉందంటున్నారు. 10 రోజులకు పైగా ఇదే పనిలో బిజీగా ఉన్న సిట్ అధికారులు లీగల్ ఎక్స్పర్ట్స్ తో చర్చిస్తున్నారట. సూత్రధారులెవరు, పాత్రధారులు ఎవరు అనే దానిపై టెక్నికల్ ఎవిడెన్స్ తో పక్కా ఆధారాలను సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ వేయబోతున్నారట. ఎక్సైజ్ అధికారులు, గత ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతల పాత్రపై కూడా ఇప్పటివరకు తాము కలెక్ట్ చేసిన అన్ని ఎవిడెన్స్ ను సిట్ కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నాటికి రిమాండ్ ఖైదీగా రాజ్ కసిరెడ్డి జ్యుడిషియల్ కస్టడీ 90 రోజులు పూర్తవుతుంది. ఈ లోపు ఛార్జిషీట్ వేయకపోతే డిఫాల్ట్ గా బెయిల్ వస్తుంది. దీంతో ప్రధాన నిందితుడిగా అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న రాజ్ కసిరెడ్డి బయటకు వస్తే కేసు మొత్తం తారుమారైపోతుందని సిట్ భావిస్తోందట.
అందుకే చాలా పకడ్బందీగా లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్తో చార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఓవైపు విజయసాయిరెడ్డి సిట్ విచారణ బాకీ ఉంది. ఇప్పటికే ఆయన ఓసారి సిట్ ముందుకెళ్లి ఇన్ అండ్ అవుట్ అంతా చెప్పేసి అందరినీ ఇరకాటంలో పెట్టేశారు. ఇప్పుడు మరోసారి ఆయన సాక్షిగా సిట్ ముందు హాజరు కాబోతున్నారు. ఈసారి విజయసాయి ఏం చెప్తారనే టెన్షన్ ఓవైపు కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు చార్జ్ షీట్ అంశం ఇంకా ఉత్కంఠ రేపుతోంది. రాజ్ కసిరెడ్డికి బెయిల్ రావడం రాకపోవడం పక్కన పెడితే ఆయనతో ఎవరికి లింకులు ఉన్నాయని సిట్ ఆరోపిస్తుందో, ఎలాంటి ఆధారాలను బయట పెడుతుందోనన్న ఆందోళనైతే ఫ్యాన్ పార్టీ పెద్దల్లో కనిపిస్తోంది అంటున్నారు. కీలకంగా మారిన విజయసాయి విచారణ, సిట్ చార్జ్ షీట్ తర్వాత ఏం జరగబోతోందో చూడాలి మరి.